బాక్ ఈ పేరుకి మీనింగ్ ఏంటో ముందు ముందు చెప్తాను. డైరెక్ట్గా పాయింట్కి వస్తే 2 hours 30 minutes రన్ టైంతో ఉన్న ఈ సినిమా మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చిందండి నాకైతే. అక్కడక్కడ ఎంటర్టైన్ చేస్తూ పర్లేదు బాగానే వెళ్తుంది అనిపించేలా చేసే ఫస్ట్ హాఫ్తో స్టార్ట్ అయ్యి గూస్ బంప్స్ ఇచ్చే క్లైమాక్స్ అమ్మవారి సీన్తో ఎండ్ అయింది. హ్యాపీగా చూడండి థియేటర్కి వెళ్ళి. మధ్య మధ్యలో ల్యాగ్ ఉంటుంది, బట్ స్టిల్ ఇందులో ఉండే కొన్ని సీన్స్కి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్కి తప్పకుండా మీరు కూడా సాటిస్ఫై అవుతారు. సెకండ్ హాఫ్ అయితే పరిగెట్టింది. స్పెషల్గా మెన్షన్ చేయాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ గారైన హిప్ హాప్ తమిజా గారు ఇచ్చిన బీజిఎంకి అయితే ఫిదా అయిపోయాను నేను. సరైన థియేటర్లో చూసా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా రాలేదు. ఇప్పుడు డీటెయిలింగ్ విషయానికి వస్తే అరణ్మయ్ 4గా బాక్ అనే పేరుతో రిలీజ్ చేశారు ఈ సినిమాని. అంటే లైక్ ముని 2ని ఎలా అయితే కాంచన అని, ముని 3ని గంగా అని ఎలా అయితే పెట్టారో అలా. ఇక ఈ బాక్ మూవీ చూడాలంటే అరణ్మయ్య ముందు పార్ట్స్ అనే చూడాలంటే అక్కర్లేదు, డైరెక్ట్గా ఇదే చూసేయచ్చు. ఫస్ట్ పార్ట్ని తెలుగులో చంద్రకళ అని, సెకండ్ పార్ట్ని కళావతి అని, థర్డ్ పార్ట్ని అంతఃపురం అని, ఇప్పుడు ఈ ఫోర్త్ పార్ట్ని బాక్ అనే పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. ఈసారి వీళ్ళు చేసిన మంచి పని ఏంటంటే స్టోరీని ఈసారి ఇంకొంచెం మార్చి కొత్తగా తీశారు. ఫ్యామిలీస్ చూడొచ్చా అంటే లాస్ట్లో ఎండ్ క్రెడిట్స్ టైంలో రాశి ఖన్నా గారు మరియు తమన్నా గారు ఇచ్చిన ప్రమోషనల్ సాంగ్ ఎక్స్పోజింగ్ తప్ప మిగతాదంతా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. కొంచెం హారర్ అయితే ఉంది, అయినా ఎండ్ క్రెడిట్స్ సాంగ్తో ప్రాబ్లం అని నేనైతే అనుకోను. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే లాయర్ అయిన హీరోకి అలియాస్ సుందర్ గారికి అతని చెల్లి అయిన శివాని అలియాస్ తమన్నా గారు చనిపోయారంటూ వార్త రావడంతో బయలుదేరుతారు. అసలు ఏం జరిగింది, ఈ బాక్ అనే శుద్రశక్తి ఎవరు, చివరికి ఏం జరిగింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో ఒక 10 minutes తమన్నా గారు పిల్లల్ని కాపాడే సీన్. అక్కడ చూడొచ్చు తమన్నా గారి యాక్టింగ్ పొటెన్షియల్ని విత్ ఎమోషనల్ టచ్. ఆ సీన్ చూస్తున్నప్పుడు ఫస్ట్ ఈ సీన్నే ప్లస్ పాయింట్స్లో చెప్పాలనుకున్నా. ఇంకా సెకండ్ హాఫ్లో దెయ్యాలతో వచ్చే ఒక సంఘర్షణ టైంలో సీన్తో పాటు సౌండ్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. రూపాలు మార్చగల క్షుద్రశక్తి బాక్ అనే పాయింట్ని బాగా యూజ్ చేసుకున్నారు. కొన్ని హారర్ సీన్స్ ఇంకా బోలెడని థ్రిల్స్ ఇచ్చే సీన్స్ చాలానే ఉన్నాయి సినిమాలో. పర్ఫార్మెన్సెస్ వైజ్ తమన్నా గారికి మెయిన్ రోల్ పడింది షైన్ అయ్యార్ పర్ఫార్మెన్స్తో. రాశి ఖన్నా గారిది లిమిటెడ్ రోల్నే, కానీ ఉన్నంతలో పర్లేదు. ఇక సుందర్ గారి యాజ్ యూజువల్గా సాటిస్ఫైయింగ్ పర్ఫార్మెన్స్. శ్రీనివాస్ రెడ్డి గారిని, వినల్ కిషోర్ గారిని, కోవై శార్ల గారిని ఎక్కువగా యూజ్ చేసుకున్నారు. కొన్ని కామెడీ సీన్స్ నవ్వుని తెప్పిస్తాయి. కేజీఎఫ్ ఫేమ్ గరుడ ఇందులో మెయిన్ విలన్ గారు. విజువల్గా సినిమా చాలా గ్రాండ్గా కనిపించింది బిగ్ స్క్రీన్ మీద. గెస్ట్ అపియరెన్సెస్లో సిమ్రాన్ గారు అండ్ ఖుష్బు గారు వచ్చారు లాస్ట్లో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే హిప్ హాప్ తమిజా గారు చితక్కొట్టి పడేశారు. ఇంకా సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. మెయిన్గా మ్యూజిక్ అయితే హాల్ అంతా దత్తరిల్లింది. మైనస్ పాయింట్స్, బాక్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కామెడీ సీన్స్. అలానే అన్నీ బాగాలేదా అంటే ఫస్ట్ హాఫ్లోనే కామెడీ సీన్స్ కొన్ని అంత నవ్వు తెప్పించలేదు. సెకండ్ హాఫ్లోనివి బాగా వర్కౌట్ అయ్యాయి. కామెడీ సీన్స్ కోవై సర్ల గారివి బాగున్నాయి. శ్రీనివాస్ రెడ్డి గారివి, వెన్నెల కిషోర్ గారివి కొన్ని అంతేం బాగాలేదు. మేబీ ఫస్ట్ హాఫ్లో అవి రాంగ్ ప్లేస్మెంట్, అంటే సీరియస్గా వెళ్తున్న సినిమాలో మధ్యలో ప్లేస్ చేయడం వల్ల ఏమో, దానివల్ల నాకైతే అంత ఇంపాక్ట్ అనిపించలేదు ఈ కామెడీ సీన్స్. కొన్ని చోట్ల ఇరిటేటింగ్గా కూడా అనిపించేది ఫస్ట్ హాఫ్లో. విఎఫ్ఎక్స్ కొంచెం లాస్ట్లో క్వాలిటీ తగ్గింది, బట్ ఓవరాల్గా బాగుంది. బాగా ఎవరెవరిని ఎందుకు చంపాలనుకుంటుందనే పాయింట్ని ఇంకొంచెం డీటెయిల్డ్గా బాగా చెప్పి ఉండాల్సిందే. ఈ ఒక్క పాయింట్లో కొంచెం కన్ఫ్యూషన్ మిగిలిపోయింది నాకు. మిగతా పార్ట్స్ కంటే ఇందులో స్క్రిప్ట్ పరంగా ఇంప్రూవ్మెంట్ ఉంది, కానీ స్టోరీ ఏంటి అని ఆలోచిస్తే సెకండ్ హాఫ్లో ఓన్లీ ఒక పాయింట్కే పరిమితం. కొన్నిసార్లు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తక్కువ వచ్చేది, మరి అది పోస్ట్ ప్రొడక్షన్ మిస్టేక్ ఏమో. కొన్ని క్యారెక్టర్స్కి డబ్బింగ్ కార్టూన్స్కి చెప్పినట్టు చెప్పారు. సో ఫైనల్గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే దెయ్యం బ్యాక్డ్రాప్తో హారర్ థ్రిల్లర్స్ని ఇష్టపడే ఆడియన్స్కి ఈ సినిమా ఫుల్ మీల్స్. మిగతా వారికి ఎంతో కొంత సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. ఇట్స్ అన్ ఇంప్రెసివ్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.25. ఇదేంటి ఎంత చెప్పి 3.5 ఇస్తున్నాడంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుందండి, దానికోసం మాత్రమే. సో మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.